ఒకప్పుడు బెంగుళూరు చాలా బాగుండేది. రోడ్లు అద్భుతంగా ఉండేవి. ఇరుకు రోడ్లైనప్పటికీ గోతులు లేకుండా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతుకుల రోడ్లకు తోడు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఒకటి. అందుకే చాలామంది బెంగుళూరు పెట్టుబడిదారులు మనం మరో ప్రాంతం చూసుకోవడం మేలు అని భావిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ మా రాష్ట్రానికి వచ్చేయండి అంటూ చేస్తున్న ట్వీట్లు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మంట పుట్టిస్తున్నాయి. మన తలనొప్పులతో మనం ఉంటే మధ్యలో ఈ లోకేష్ ఏంటి మనల్ని ఎలా తగులుకున్నాడు అంటూ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు, ఏపీలో కూటమి ప్రభుత్వానికి మధ్య పొలిటికల్ వార్ బాగా జరుగుతుంది. లోకేష్ బెంగళూరులోని ఐటీ కంపెనీలను ఏపీకి వచ్చేయండి అంటూ ఆహ్వానిస్తున్నారు. ఏపీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, సింగిల్ విండో అని ఇలా రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఊరిస్తున్నారు. ఈ ఆఫర్లు బెంగళూరు పారిశ్రామికవేత్తలకు కూడా నచ్చుతున్నాయి. ఏ రాష్ట్రం అయితేనే మనకు కలిసి వస్తే చాలు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది అని భావించిన లోకేష్ తన ప్రయత్నాల్ని కంటిన్యూ చేస్తున్నారు.